వాళ్ళ బావ అయితే వసుధార కోసం అని చెప్పి వసుధార వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇక రాజీవ్ అయితే అలా వెళ్తూ వెళ్తూ ఎక్కడ మై డియర్ మరదల్ అని చెప్పి అంటాడు. ఇంతలో అనుపమ రాజీవ్ని చూసి ఏంటి ఎవరు మీరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. హలో, నేనెవరో మీకు తెలియదా, అసలు ఇంతకు మీరెవరు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు అనుపమ అయితే నేను జగతి ఫ్రెండ్ని అని చెప్పి అంటుంది. అది విన్న రాజీవ్ అయితే ఏంటి జగతి మేడం ఫ్రెండా, అసలు మీకు విషయం తెలుసా, నేను జగతి మేడంని అసలు జగతి మేడంని నేనే చంపేద్దాం అనుకున్నాను, కానీ పొరపాటున వేరే వాడి చేతిలోనికి వెళ్ళిపోయింది. సరేలేండి, నేను వసుధార వాళ్ళ బావని రాజీవ్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి నా ఫ్రెండ్ని నువ్వు చంపుదాం అనుకున్నావా అని చెప్పి తన మీద చెయ్యెత్తుతుంది అనుపమ. ఇంతలో వసుధార వచ్చి మేడం అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి మరదల పిల్ల, నా గురించి ఎప్పుడూ చెప్పలేదా ఈవిడికి అని చెప్పి అంటూ ఉంటాడు. సరేలే, నువ్వెందుకు వచ్చావు అని చెప్పి వసుధార అడిగితే ఆ రోజు తీసుకెళ్దామంటే ఎవడో ఒకడు అడ్డుకున్నాడు, ఈరోజు ఎవడొస్తాడు రా అని చెప్పి వసు వాళ్ళ బావ అయితే వసుని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి మను వచ్చి హలో ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి అంటూ ఉంటాడు. అది చూసి రాజీవ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి వీడు మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాడా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక మను అయితే ఒక్క నిమిషం ఆగండి, ఎవరు మీరు, ఎందుకు తీసుకుని వెళ్తున్నారని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న వసుధార మహేంద్ర వాళ్ళైతే అలా చూస్తూ ఉండిపోతారు. ఇక రాజీవ్ అయితే ఎవడురా నువ్వు మళ్ళీ ఇప్పుడు కూడా అడ్డుపడుతున్నావు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.